ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు వచ్చేసాం. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్ స్టేజ్. 4 టీంలు ప్లే ఆఫ్స్కి వచ్చాయి. ఈ సందర్భంగా వీటి బలాబలాలు, ఏ జట్టుకు కప్పు కొట్టే సత్తా ఉందో తెలుసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రాంభట్ల కిషోర్ గారు ఉన్నారు. ఆయనతో కలిసి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ సీజన్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 10 టీంలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఒకవైపు ఎన్నికల పోటీ, మరొక వైపు ఈ ఐపీఎల్ పోటీ. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ స్టేజ్కి వచ్చాం మనం. 4 టీంలు ఈ ప్లే ఆఫ్స్కి వచ్చాయి. ఇప్పటిదాకా జరిగిన వాటిలో చూస్తే ఖచ్చితంగా ఒక 2 టీంలు ప్రతిసారి కూడా ప్లే ఆఫ్స్లో ఉండేవి. సిఎస్కే కానీ, ముంబై ఇండియన్స్ కానీ. ఈసారి ముంబై ఇండియన్స్ ఆడేదిరైతే మరీ అంటే ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్ తప్పినట్టుగా అనిపించింది సార్. లాస్ట్ పొజిషన్లో ఉంది. మీరేం గమనించారు సార్? యాక్చువల్గా ముంబై ఇండియన్స్ యొక్క ఆట తీరు కానీ దాంట్లో ఏమైనా రిథమ్ తప్పిందంటారా? అంటే సిఎస్కే తర్వాత ముంబై ఇండియన్స్ ఈ 2 కూడా చెరొక 5 టైటిల్స్ గెలిచాయి. కాబట్టి ఒక రకంగా ఐపీఎల్లో సార్ ఇన్ని ఎడిషన్స్ తర్వాత వాటిని పవర్ హౌసెస్గా చెప్పుకుంటున్నాం. దానికి ఇంకో కారణం ఏంటంటే, ఒకవైపు ధోని, జడేజా వీళ్ళందరూ సిఎస్కేలో ఉండడం, మరోవైపు రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, అంతకుముందు టెండూల్కర్ లాంటి ఆటగాళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ 2 టీమ్స్కి ఆ రకమైన బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేశారు. ప్లస్ ఆ బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్టుగానే వాళ్ళు పర్ఫామ్ చేస్తూ వచ్చారు. సిఎస్కే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ హోప్లెస్ పరిస్థితి అనుకున్నారు. ఆ దేశ నుండి దే హ్యావ్ వన్ ద ట్రోఫీ. ముంబై ఇండియన్స్ కూడా అట్లాంటి రికార్డు ఉండింది. ఈసారి ముంబై ఇండియన్స్ మీరు ఉన్నట్టు ఆ పాథటిక్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటి అంటే, పైకి కనబడే కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే రోహిత్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం, సూర్యకుమార్ కొంచెం లేట్గా టీంలో చేరడం, ప్లస్ ఒక తిలక్ వర్మ మినహా మిగతా ఎవరు కూడా కన్సిస్టెంట్గా రాణించకపోవడం, ప్లస్ హార్దిక్ పాండ్యా యాజ్ ఎ క్యాప్టెన్, యాజ్ ఎ బౌలర్, యాజ్ ఎ బ్యాటర్ ఫెయిల్ కావడం, తన డెసిషన్స్ కొన్ని సందర్భాల్లో ఆ సీనియర్స్ మిగతా వాళ్ళకి నచ్చకపోవడము, లేదంటే ఆన్ ఫీల్డ్ తర్వాత ఆఫ్ ఫీల్డ్ కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా హార్దిక్ పాండ్యా యాజ్ ఎ లీడర్గా తన ఇన్ఫ్లుయెన్స్ పూర్తి స్థాయిలో ప్రదర్శించే అవకాశం లేకపోవడం అనేది కారణమైందని చెప్పుకోవచ్చు. టీమ్ మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మీకేంటంటే అంతకుముందు లాస్ట్ 3 years పర్ఫార్మెన్స్ చూసినా రోహిత్ శర్మ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. రన్స్ లేవు, ప్లస్ ముంబైది కూడా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ కనబడట్లేదు. ప్లస్ మీకు జనరల్గా ఏంటంటే ఐపీఎల్ టీమ్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్లెస్ ఏ రకమైన ఫ్రాంచైజీ లీగ్ అయినా కూడా కార్పొరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అల్టిమేట్గా మీ పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, మీకు దానికి తగ్గట్టు రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు. ప్లస్ ఆ బ్రాండ్ బిల్డ్ చేయడానికి వాళ్ళు పడే కష్టం ఏదైతే ఉందో, ఎందుకంటే లాట్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ విల్ బి దేర్. కోచ్లు ఉంటారు, మెంటార్లు ఉంటారు, మిగతా బాల్ త్రో చేసే వాళ్ళు ఉంటారు, ఫీల్డింగ్ ఎక్స్పర్ట్, రకరకాలుగా అంతమంది వీడియో అనలిస్టులు. సో ఒక పెద్ద కాంటింజెంట్ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరి సేవలు వినియోగించుకోవాలంటే యూ హ్యావ్ టు పే బిగ్ మనీ. అది కాకుండా మిగతా ప్లేయర్స్ ఆప్షన్లో వాళ్ళని మంచి ప్లేయర్స్ కావాలి, మంచి టీం కావాలి అంటే యూ హ్యావ్ టు పే లాట్. ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అన్నది చాలా సీరియస్గా సునిశ్చితంగా చేస్తారు. ఈసారి ఆ రకమైన పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ లోపల ముంబై ఎక్కడో వెనుకబడిందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా తన డెసిషన్స్ని మేబీ కరెక్ట్గా లేవు అని అనిపించిందా, లేకపోతే ఇటు బుమ్రా లాంటి ఆటగాడికో, సూర్యకుమార్ లాంటి సీనియర్కో క్యాప్టెన్గా ఉండాలి అని అనిపించిందా, వీ డోంట్ నో. ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఇవన్నీ బయటికి రావు. కానీ ఆఫ్ ద ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ అవి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళ చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ కూడా ఒక మాట అన్నాడు, ప్రెషర్ ఉండింది, కొంత ఆఫ్ ఫీల్డ్ ప్రెషర్ కూడా తన మీద పనిచేసిందేమో అని. ఆబ్వియస్లీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్కి ఫస్ట్ సీజన్లో టైటిల్ ఇప్పించాడు. సెకండ్ సీజన్లో ఆల్మోస్ట్ ఆ చివరి 2 బంతుల వరకు కూడా గుజరాత్ టైటన్సే గెలుస్తుంది అనిపించింది. జడేజా 2 balls-లో 10 runs కొట్టకపోయి ఉంటే పరిస్థితి వేరే ఉండదేమో. ధోని నిలబడి ఇలా కూర్చొని కళ్ళు మూసుకున్నాడు, ఈ మ్యాచ్ ఏమవుతుందో లేదో
కానీ మొదటిసారి ధోని లాంటి ఆటగాడు ఆ కూల్ కెప్టెన్ జడేజాను అమాంతం ఎత్తుకున్నాడు అంటే కూడా మీకు పర్టికులర్గా ఐపీఎల్ టైటిల్ పైన దానిపైన ఎన్ని అంచనాలు ఉంటాయి, ఎన్ని స్టేక్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. మనకు సరే 4 కొడుతున్నారు 6 కొడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నాము, ఈ టీం గెలుస్తుందా ఆ టీం గెలుస్తుందా, అది మనకు ఆ మొమెంటరీ. బట్ 2-2.5 నెలలు ప్లేయర్స్ ఏ రకమైన ప్రెషర్లో ఉంటారు. ప్రిపరేషన్ పరంగా వాళ్లకు ఆప్షన్లో వాళ్ళకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం చేకూర్చాలని, ఆ పర్ఫార్మెన్స్ కనుక తగ్గితే అల్టిమేట్గా భవిష్యత్తులో అవకాశాలు దెబ్బతింటాయా నేషనల్ టీంకి ఆడడానికి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ప్లస్ బయట క్రికెట్ గురించి తెలిసిన ప్రతి వాళ్ళు దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఆ ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్లో ఆడడం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం అన్నది ఇబ్బంది అవుతుంది. అదే జరిగింది. బహుశా దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఎంఐ ఈసారి అంత ప్యాథెటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణం. మరి సిఎస్కే అంటారా, సిఎస్కే హాస్ డన్ వెల్, 5th పొజిషన్లో ఉంది బాగా. కాకపోతే వాళ్ళకు ఇబ్బంది ఏమైంది అంటే కాన్వే లాంటి ఆటగాడు మొదట్లోనే మిస్ కావడం, మతీషా పతిరానా, తర్వాత ఫిజ్ బంగ్లాదేశ్ బౌలర్ ఇతను, వీళ్ళు క్రిటికల్ ఫేజ్లో దూరం కావడం, ఇది ఇంపాక్ట్ చేసింది. సచిన్ రవీంద్ర స్టార్టింగ్లో బాగా ఆడాడు, మధ్యలో మళ్ళీ ఫామ్ పోయింది. రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడు కెప్టెన్గా హీ వాజ్ కన్సిస్టెంట్. జడేజా ఆన్ అండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, కానీ టీమ్ యాజ్ ఎ యూనిట్గా. ప్లస్ ధోనికి సంబంధించినంత వరకు ధోని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ధోని వాజ్ క్యారింగ్ సమ్ ఇంజురీ, చిన్నగా ఏదో ఇబ్బంది ఉంది, ఆ నిగిల్ ఉంది. అందుకని బ్యాటింగ్లో కూడా తను నెంబర్స్ 8లో అక్కడ రావడం, చివరి 2 ఓవర్లో 3 ఓవర్లో ఉంటే ధనాధన్ కొట్టిపోవడం. బట్ అక్కడ జస్టిఫై చేశాడు. మీకు ఆ ఆర్సీబీతో జరిగిన ఆ లాస్ట్ మ్యాచ్లో కూడా ధోని కొట్టిన 6 110 మీటర్లు పోయింది, వెళ్ళిపోయింది. ఇంకా 5 బాల్స్ మేబీ 9 రన్స్ చేస్తే గెలిచే పరిస్థితి. కానీ యూ డోంట్ నో. మరి అదే జడేజా అంతకుముందు సీజన్లో లాస్ట్ 2 బాల్స్కి 10 రన్స్ కొట్టాడుగా. మరి యష్ దయాల్ బౌలింగ్లో లాస్ట్ 2 బాల్స్కి 2 షాట్లు కొట్టి ఉంటే సిఎస్కే గెలిచేదిగా. సో అందుకని సిఎస్కే పర్ఫార్మెన్స్ సిఎస్కేకి ఇంకోటి ఏంటంటే సిఎస్కేకి సంబంధించిన వరకు ఫ్లెమింగ్ ధోని ఇద్దరు కూడా ఒక రకంగా ఇండిపెండెంట్గా ఆ టీంని మేనేజ్ చేస్తూ వచ్చారు. బయట ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద చాలా తక్కువగా, చాలా తక్కువగా. అండ్ ఒకసారి ఒక ప్లేయర్ని తీసుకున్నారు అనుకున్నప్పుడు ఆ ప్లేయర్కి పొటెన్షియల్ ఉంది అంటే అతనికి వీలైన ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ఒకవేళ ఇబ్బందులు పడుతున్నాడు గైడెన్స్ ఇస్తారు. ప్లస్ ప్లేయర్కు ప్రైమరీలీ నమ్మకాన్ని కలిగిస్తారు. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీ కెపాసిటీ మీద మాకు విశ్వాసం ఉంది, సో మీరు కొంత ఫెయిల్ అయినా పర్లేదు, వీళ్ళు సపోర్ట్. ఎందుకంటే మీరు జడేజా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టీం మేనేజ్మెంట్ ఎట్లా ఆలోచిస్తుందని చెప్పడానికి, జడేజా కెప్టెన్గా అవకాశం ఇచ్చారు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఏదో రిఫ్ట్ ఉంది అన్నాడు, మళ్ళీ చివరిలో ధోని కెప్టెన్సీ కొనసాగించాల్సి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ సీజన్ ధోని కంటిన్యూ చేశాడు. బట్ ఆ సీజన్లో మరి జడేజాని మీకు గెలిపించాడు. సో అందుకని ప్లేయర్ రిటెన్షన్ పాలసీ అయినా, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కొంత డిప్ అయింది అంటే దానికి వాళ్ళకి సపోర్ట్ చేయడం అయినా, మేనేజ్మెంట్ సంబంధించిన వరకు సిఎస్కేలో ఆ రకమైన కంఫర్టబుల్ వాతావరణం. ఎందుకనే మీరు ఫార్మర్ ప్లేయర్స్ వాట్సన్ లాంటి వాళ్ళు ఇంకెవరో కూడా చాలా సందర్భాల్లో చెప్తారు, ధోని కింద ఆడడము, ధోని క్యాప్టెన్సీలో ఆడడం అనేది మాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని. దానికంటే పెద్ద కాంప్లిమెంట్ ఇంకేముంటుంది మీకు. వేరే దేశాల నుండి వాళ్ళ స్థాయిలో ఆడే ఆటగాళ్ళు, అంత గొప్ప ఆటగాళ్ళు, వాళ్ళు కూడా ధోని ఆట తీరు మాకు నచ్చుతుంది, ధోని క్యాప్టెన్సీ మాకు నచ్చుతుంది, అతని కింద ఆడడం, అతనితో కలిసి ఆడడం మాకు ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్పడం అన్నది చాలు. మీకు ఈ టైటిల్స్ ఇవన్నీ సెకండరీ, కానీ ఆ స్థాయిలో ఆ వాతావరణాన్ని కల్పించింది మాత్రం మేనేజ్మెంట్. సో సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్కి అవకాశం ఇచ్చారు, హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, బాగా ఆడాడు, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, రన్స్ కూడా బాగా చేశాడు ఈ సీజన్లో. అండ్ డెఫినెట్లీ ఆ టీం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవకాశాలు ఉన్నాయి. ఎంఐకి కూడా మనం తీసిపారేయాల్సిన అవసరం లేదు, కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. రోహిత్ శర్మ ఉంటాడా లేదా అనేది మనకు తెలుస్తుంది, ఎంఐతో కంటిన్యూ అవుతాడా. కాకపోతే డెఫినెట్లీ మళ్ళీ రీగ్రూప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి, పొటెన్షియల్కి ఏమాత్రము ఆ లోటు లేదు.
కావాల్సిందంటే ఆ పొటెన్షియల్ కలెక్టివ్గా పర్ఫార్మెన్స్ కింద ట్రాన్స్లేట్ కావాలి. అది ఈసారి ఎంఐ ఫెయిల్ అయింది. అంతకుమించి మనం దాన్ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టు భూతద్దం పెట్టు చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ టీమ్. అందుకని ఐ థింక్ ఇట్స్ ఫేర్. మనం కొన్నిసార్లు ప్రతిసారి మిగతా 9 టీములు గెలవాలిగా మరి అలాంటప్పుడు. అందుకని ఎంఐకి సంబంధించినంత వరకు ఏమన్నా చిన్నగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ సీజన్ దే మే బౌన్స్ బ్యాక్. ఇంకొకటి గమనించాను సార్, ఈ సీజన్లో మీరిద్దరి గురించి మీరు కంపేర్ చేశారు, హార్దిక్ పాండ్యా గురించి అండ్ ధోని గురించి. హార్దిక్ పాండ్యాని ఇండియన్ సరౌండింగ్లోనే ఇండియన్సే ట్రోల్ చేశారు అదే కెప్టెన్గా. ధోని ఎప్పుడు క్రీజ్లోకి వచ్చిన అప్లాజ్ అసలు ఈసారి అన్ఇమాజినబుల్. అంటే కెప్టెన్గా ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అనేది ఏమైనా ఇక్కడ మనం ఒక విశ్లేషణ ఏమైనా చేయవచ్చు. ఇంత ట్రోల్ ఇండియన్ కెప్టెన్ మీద చేయడం అనేది ఎప్పుడు చూడలేదు సార్ అంటే హిస్టరీలో. మీరు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగారని అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఎందుకు చెప్తా అంటే ఇదే ధోని he could not win quite a few matches for India, right? మీకు సిఎస్కే లాస్ట్ మ్యాచ్ తీసుకున్నాం. ధోనికి ఉన్న ఒక టెంప్లెట్ ఏంటి, మ్యాచ్ చివరి ఓవర్ వరకు తీసుకెళ్తాడు. హీ ట్రస్ట్ హిమ్సెల్ఫ్, నమ్మకం ఉంది, చేయగలుగుతాడు, ఆ కెపాసిటీ తను చివరి వరకు తీసుకెళ్తాడు. మిగతా ప్లేయర్స్ ఏమంటారంటే 19th ఓవర్లోనే ఫినిష్ చేద్దామని చెప్పి మాయి భాయికి చెప్తాము, కానీ ఆయన 20th ఓవర్ వరకు తీసుకెళ్తాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టైమ్ అండ్ అగైన్, ఆ రకంగా డెలివరీ చేశాడు. కానీ మొన్నటి మ్యాచ్లో ఏమైంది, 6 కొట్టాడు 110 మీటర్లు. కానీ ఇప్పుడు ఇంకొక అబ్జర్వేషన్ జనరల్గా చెప్పేది ఏంటంటే ఆ 110 మీటర్లు 6 పోయినందుకు ఆ బాల్ గ్రౌండ్ బయటికి పోయింది, కొత్త బాల్ డ్రై బాల్ వచ్చింది. సో యష్ దయాల్ ఆ 5 బాల్స్ తను అనుకున్నట్టు వేయగలిగాడు. మరి ఇక్కడ ధోని తప్ప చెప్పలేము. అది గేమ్కు సంబంధించిన గేమ్ మౌలికంగా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టెనిటీస్. ఈ మాట ఎప్పుడైనా చెప్పుకోవాల్సిందే. ఇదే హార్దిక్ పాండ్యా జీటీ మొదటిసారి టైటిల్ గెలిపించాడు, సెకండ్ టైం అంత క్లోజ్ వచ్చాడు. కాబట్టే పాండ్యా నాయకత్వం మీద ఒక నమ్మకం ఏర్పడి ముంబై ఇండియన్స్ తీసుకుందిగా. ముంబై ఇండియన్స్ టాప్ మేనేజ్మెంట్, అక్కడ మార్క్ బోచరు, మహేలా జయవర్ధన్ లాంటి గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్లస్ అంత పెద్ద కార్పొరేట్ మేనేజ్మెంట్ వాళ్ళ వెనుకుంది. అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్ యూ డోంట్ నో, క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇట్ డిపెండ్స్. ఎంత గొప్ప నాయకుడైనా కొన్నిసార్లు జనరల్గా చెప్పుకునే మాట, యువర్ టీమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద క్యాప్టెన్ అండ్ ద క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద టీమ్. ఒక్కడు గెలిపించలేడు, అలానే ఒక్కడు ఓడిపోవడానికి కారణం కాదు. 10 మంది జమ అయితే ఆ 11 మంది కలిసికట్టుగా ఆడితే, మీరు 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన, 2007 2020 వరల్డ్ కప్కి సంబంధించి మాట్లాడుకున్నా, జోగేంద్ర శర్మకి ఆ లాస్ట్ ఓవర్ అనేది ఆల్మోస్ట్ అది పాకిస్తాన్ మ్యాచే అనుకున్న భావనతో ఇచ్చింటాడు. ఎందుకంటే హర్భజన్కి ఇంకొక ఓవర్ ఉంది, ఇవ్వాల. ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇచ్చాడు. జోగేంద్ర శర్మ వేసి ఆ మిస్బావుల్లో కొట్టిన షాట్ అది ఇంకొంచెం పైకో ఇంకెక్కడో తగిలినా శ్రీశాంత్ వెనక్కి పోయేది, అయిపోయేది మ్యాచ్, రైట్? కానీ శ్రీశాంత్ దగ్గర పోయింది, క్యాచ్ పట్టాడు, అయిపోయింది. మొన్నటి మ్యాచ్లో కూడా 110 మీటర్లు 6 కొట్టిన ధోని ఆ షాట్ ఇంకొక కొంచెం పైకి తగిలినా, లేదంటే సరిగ్గా బ్యాట్కి మధ్యలో తగిలినా డిఫరెంట్ స్టోరీ అయ్యేది. ఆ 2 మీటర్ల ముందు క్యాచ్ పట్టే అవకాశం ఉండకపోయేది. అందుకని మీరు ఇక్కడ హార్దిక్ పాండ్యా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ధోనికి సంబంధించినంత వరకు ధోనికి ఉన్న లెగసీ వేరు. ధోనిని అందరూ ఇష్టపడతారు, రైట్? అట్లానే హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడానికంటే అక్కడ కొంచెము రోహిత్ శర్మ మీద ఉన్న అభిమానం దీన్ని ఇంకో రకంగా రిఫ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడితే ట్రోల్ చేయడానికి ఒక కారణం అవసరంలా. ఇప్పుడు నేనున్నాను, నా తెల్లగడ్డము బట్టతలు నచ్చలేదు అనుకోండి, ఏయ్ నీకు అన్నీ తెలిసేట్టు మాట్లాడుతున్నావా ఏంటి, నువ్వు అక్కడ చూసావా అని కూడా అంటారు. యూ హ్యావ్ టు టేక్ ఇట్. దానికి ఖచ్చితంగా ఇది బేస్ అని లేదు. కాకపోతే రోహిత్ మీద ఉన్న అభిమానము, ఆ అభిమానాన్ని ఆ రకంగా ప్రదర్శించారేమో. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఏవి విదేశాల నుండి వచ్చిన ఆటగాడు కాదు కదా, మన ఆడే. మీరు వరల్డ్ కప్లో రేపు పొద్దున డోంట్ బి సర్ప్రైజ్డ్, ఇప్పుడు వైస్ కెప్టెన్గా ఉన్నాడు,
కెప్టెన్ అయినా రేపు జూన్ 9th పాకిస్తాన్తో ఒక అద్భుతమైన మ్యాచ్ ఆడబోతున్నాము, సెకండ్ మ్యాచ్ వరల్డ్ కప్లోనే. ఆ మ్యాచ్లో కనుక హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తే మళ్ళీ మనం అందరము ఇలాగే మాట్లాడుకుంటూ హార్దిక్ పాండ్యా కంటే అద్భుతమైన ఆటగాళ్ళు అని చెప్పుకుంటామేమో. యూ నెవర్ నో. సో అందుకని ఇది కొంచెం మొమెంటరీగా ఉండే ఎమోషనల్ వెంటిలేషనే తప్ప అది అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి సార్, ఈవెన్ ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి ఎట్లాగైతే సీనియర్స్ ఉన్నారు జట్టులో, ఆల్రెడీ తనకంటే సీనియర్స్ ఉన్నారు, ధోని టైంలో కూడా సీనియర్స్ ఉన్నారు. ధోని హ్యాండిల్ చేసిన విధానం సీనియర్స్ని హార్దిక్ పాండ్యా హ్యాండిల్ చేస్తున్న విధానంలో కొంచెం డిఫరెన్స్ వల్లే తన ట్రోల్కి గురయ్యాడు అంటారా? ధోని వండర్ఫుల్గా ఇప్పుడు సచిన్ లాంటి వాళ్ళు కూడా హ్యాండిల్ చేశారు, సెహ్వాగ్ లాంటి వాళ్ళు కూడా హ్యాండిల్ చేశారు. అట్లాంటిది ఏమన్నా అంటే ఒక నేచర్ కావచ్చేమో. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. గౌతమ్ గంభీర్ కొన్ని సందర్భాల్లో ఉన్న మాటలు గుర్తుకు చేసుకుందాం మనం. గౌతమ్ గంభీర్ ఏమన్నాడు, కప్ గెలవాలి ఒక టీం అంటే ఒకళ్ళే కాదు, మిగతా 10 మంది కూడా కంట్రిబ్యూషన్ కావాలి అన్నాడు. ఎందుకంటే అదే గౌతమ్ గంభీర్ 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. 2007లో కూడా హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ విన్నింగ్ టీమ్, హీ హస్ కంట్రిబ్యూటెడ్. మీకేమవుతుంది, మనకున్న అంటే మనకు కొంచెము వ్యక్తి పూజ అంటే చాలా ఇష్టం, మనకు హీరోస్ కావాలి. సడన్గా పికప్ అయిన ఒక హీరో కావాలి, ఆ హీరో గురించి గొప్పగా చెప్పుకుంటాం, అతని గురించి కథలుగా మాట్లాడుకోవడం, అతనితో ఒక నిమిషం 2 నిమిషం మనకు టైం దొరికితే టాక్ అబౌట్ దట్. ఎండ్ ఆఫ్ ద డే ఇదేమవుతుంది, ఒక స్టేజ్కి పోయిన తర్వాత మీరు ప్రతిదాన్ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడడం మొదలు పెడతారు. ఆ రెఫరెన్స్ ఏంటి, ఇప్పుడు రోహిత్ శర్మ అభిషేక్ నయ్యర్తో ఏదో మాట్లాడుకున్నాడు, వాళ్ళిద్దరూ ఏదో పర్సనల్గా డిస్కస్ చేసుకున్నారు, దానికి సంబంధించి అది ఆ కాన్వర్జేషన్ దేని గురించి మాట్లాడుకున్నారో తెలియదు, వైరల్ అయింది. దానివలన రోహిత్ శర్మ ఎంఐలో కంటిన్యూ కాడు, ఇంకేదో ఉంది, ఇవన్నీ మాట్లాడు స్పెక్యులేషన్. హార్దిక్ పాండ్యా ఫర్ దట్ మ్యాటర్ తాను వాళ్ళతో డీల్ చేసే పద్ధతి, తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియర్స్తోనూ మిగతా వాళ్ళతో డీల్ చేసే పద్ధతి కానీ, ప్లస్ ధోని డీల్ చేసే పద్ధతి కానీ డిఫరెంట్గా ఉండొచ్చు, అందరూ ఒకేలాగా ఉండే అవకాశాలు లేవు. ప్లస్ ధోనికి ఏంటి, ఆ టైంలో తాను క్యాప్టెన్సీ చేపట్టిన సందర్భంలో ఫర్మ్లీ టెండూల్కర్ వాస్ బిహైండ్, సపోర్ట్ చేశారు. సో అట్లాంటి వాతావరణం కలిగింది. ప్లస్ సీనియర్స్ కొంతమంది ధోని వాళ్ళని హ్యాండిల్ చేసిన తీరు లోపల ఇప్పటికీ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఓకే, మీకు గంభీరే కావచ్చు, హర్భజన్ కావచ్చు, సెహ్వాగ్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం దాన్ని కొట్టిపడేయలేం, ఎందుకంటే ఒక సక్సెస్కి సంబంధించి అన్నిసార్లు మీరు ఎమోషన్స్ని, మిగతా వాటిని, సీనియారిటీని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే కొన్ని డెసిషన్స్ తీసుకోలేరు. అట్లాంటి సందర్భంలో కొంత ఖచ్చితంగా కట్ త్రోట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవి హెల్ప్ చేస్తాయి. గెలిచామా ఓకే, ఓడిపోయినప్పుడు మీకు ఇది ఏంటంటే ఒక రకంగా వెతకడం అనమాట, రంధ్రాన్వేషణ లాగా ప్రయత్నాలు ఉంటాయి, దాంట్లో ఇవన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ కెప్టెన్సీ పరంగా ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా క్యాప్టెన్సీ చేస్తారు. ఇప్పుడు మనం అంత గొప్ప సచిన్ టెండూల్కర్ మరి క్యాప్టెన్గా సక్సెస్ అయ్యాడా, ఏమంటారు దానికి? కాలేదు. మరి సౌరవ్ గంగూలీ కంపేర్ టు సచిన్ టెండూల్కర్ కొంత లిమిటేషన్స్ ఉండినాయి, బట్ హి వాజ్ ఎ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. మొత్తం మన ఈ 2000 ఆ టైం నుండి ఇండియన్ టీం మొత్తం ఒక వరల్డ్లో ఒక నెంబర్ 1 ఫోర్స్గా ఎదిగింది అంటే కూడా ఇండియన్ క్రికెట్, దానికి కారణము అక్కడ సీడ్స్ వేసింది సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ ఎందుకు అంటే సౌరవ్ గంగూలీ వాజ్ లక్కీ బికాజ్ తనకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివేజ్ లక్ష్మణ్ ఇట్లాంటి ప్లేయర్స్, జైర్ ఖాన్, మిగతా లాంటి ఇంతమంది గొప్ప గొప్ప ప్లేయర్స్ అందుబాటులో, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు. మరి ఒక్క సౌరవ్ గంగూలీ ఒకటి సాధించగలిగాడా? గంగూలీ అంటే ఆ క్యాప్టెన్సీని కనుక మీరు అసెస్ చేస్తే ఆ ఫేజ్లో మరి అదే రాహుల్ ద్రవిడ్, మన వివేస్ లక్ష్మణ్ ఇద్దరు కలిసి ఆ కోల్కతాలో అంత అద్భుతంగా ఆడకపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? మరి అక్కడ నుండి రివైవల్ మొదలైందిగా. సో అందుకని మీకు ఆ క్యాప్టెన్సీ పరంగా అంటే సీనియర్స్ని హ్యాండిల్ చేసే దాన్ని కనుక గమనిస్తే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. రోహిత్ శర్మ మీద మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ అంటే నెంబర్ 1 T20 ప్లేయర్, ఇప్పుడు గొప్ప బ్యాటరు. జస్ప్రీత్ బుమ్రా ఆఫ్ కోర్స్ ఇండియన్ టీం బౌలింగ్ అంతా కూడా తన భుజస్కంధాల మీదనే మోస్తున్నాడు ఆ భారం అంతా. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. ఓకే, సో అట్లాంటప్పుడు సడన్గా ఏదైనా చిన్నగా మాట ఏదన్నా లేదంటే చిన్న జెస్చర్ కూడా
మీకు వేరే రకంగా అర్థమవుతుంది. అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఆ హ్యాండ్లింగ్ లోపల ఏదో తేడా ఉంది అని అయితే నేను అనుకోను. ఓకే, ఇంకొక టీం గురించి చెప్పుకోవాలి సార్ మన ఈ సీజన్లో, ఆర్సీబీ బెంగళూరు. యాక్చువల్గా బెంగళూరు చాలా సీజన్స్ నుంచి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ కానీ యాజ్ ఎ టీం పరంగా కూడా బాగా వెనకబడి ఉన్నారు. ఈసారి కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యింది అనుకున్నారు. ఆ దశ నుంచి అది ఒక ఫీనిక్స్ లాగా పైకి వచ్చేసింది. మొత్తం వరుస పెట్టి 6 మ్యాచ్లు గెలుస్తూ సిఎస్కేని ఓడించి ప్లే ఆఫ్స్కి వచ్చారు. ఈ పరిణామం అంటే ఆర్సీబీ ఏ విధంగా ఇట్లా టర్న్ అయిందంటారు సార్ మన దాని గురించి మనం ఏం చెప్పుకోవచ్చు? అంటే ఇక్కడ ఆటకు సంబంధించి ఒక మౌలికమైన స్వభావం గురించి మాట్లాడుకుందాం సార్. మీరు జనరల్లీ మీరు హీరో విలన్తో బాగా తనులు తింటూ ఉంటాడు, కొడుతున్నాడు రా ఈ భావన ఉంటుంది. కానీ అదే హీరో పూర్తిగా డౌన్ అండ్ అవుట్ పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి ఆ విలన్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టి అల్టిమేట్గా గెలుస్తాడు చూసారా. అప్పుడు మనం కామనర్స్గా వి ఎంజాయ్ దట్. అంటే ఒక అండర్ డాగ్కి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం. బలవంతుడి మీద ఎందుకో మనకు కొంచెం అది ఉంటుంది. బలవంతుడు గెలుస్తాడు, ఎట్లా గెలుస్తాడు కదరా. కానీ కొంత ఆ తక్కువ బలం ఉన్నవాడు బలహీనుడు గెలవడం మొదలుపెట్టి పంచ్కి మళ్ళీ ఇంకొక పంచ్ ఇవ్వడం మొదలు పెడితే యూ ఎంజాయ్ దట్. ఆర్సీబీ ఫెనామినా కూడా అట్లానే చూడాల్సి వస్తుంది. అండ్ దానికి ఆ 6 మ్యాచెస్ కంటిన్యూస్ గెలవడం అన్నది ప్రతి మ్యాచ్ కూడా ఒక డూ ఆర్ డై మ్యాచ్ లాగా ఆడారు. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇవాళ మనం ఆర్సీబీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇందాక ఎంఐ గురించి చెప్పుకున్నట్టు ఇంకెవరి గురించి చెప్పుకున్నట్టు ఇవి చేశారు తప్పులు, కోహ్లీ బాగా ఆడినా మిగతా వాళ్ళు ఆడలేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బికాస్ ఆ 6 మ్యాచెస్ ఇన్ ఏ రో గెలుస్తూ వచ్చినప్పుడు ప్రతి మ్యాచ్ని దే టుక్ ఇట్ వెరీ సీరియస్. ఓకే, హాఫ్ టు ప్లస్ ఫర్ దట్ మ్యాటర్ వండర్ఫుల్ క్యాప్టెన్. ఆ క్యాప్టెన్కు కోహ్లీ తర్వాత మిగతా ప్లేయర్స్ దే వర్ ఎమోషనల్లీ సపోర్టింగ్ హిమ్. సిరాజ్ కూడా మొదటి ఫేజ్లో వాజ్ నాట్ దట్ గ్రేట్, బట్ సెకండ్ హాఫ్ హీ వాజ్ బౌలింగ్ వెల్. ప్లస్ స్వప్నిల్ సింగ్ లాంటి ఒక స్పిన్నర్ 33 year old, అతను ఒక గమ్మత్తైన స్టోరీ. యాక్చువల్గా తాను అండర్-19 వరల్డ్ కప్కి ఆడాలి అన్నప్పుడు అతని ప్లేస్లో ఎవరు ఆడారో తెలుసా? రవీంద్ర జడేజా ఆడాడు. జడేజా ఎక్కడున్నాడు, స్వప్నిల్ సింగ్ ఎక్కడ ఉన్నాడు. ఒక దశలో క్రికెట్ వదిలేద్దాం అనుకున్నాడు, నెట్ బౌలర్గా పోయాడు. అంత పెద్ద లాంగ్ స్టోరీలో సడన్లీ తనకి అవకాశం ఇచ్చారు. హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అవుతాయి. మ్యాక్స్వెల్ ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. ఈ సీజన్లో మ్యాక్స్వెల్ కానీ మొన్నటి మ్యాచ్లో మళ్ళీ 5 balls మంచిగానే కొట్టాడు చివర్లో, రైట్. మీకు అవన్నీ యాడ్ అవుతాయి. ప్లస్ రజత్ పాటీదార్ కన్సిస్టెంట్గా సడన్గా రజత్ పాటీదార్ ఇప్పుడు ఫ్లాప్ డూప్లెసీ తర్వాత కోహ్లీ ఎట్ ద టాప్, వీళ్ళు ఏదో స్టార్ట్స్ ఇస్తున్నారు కన్సిస్టెంట్గా. కోహ్లీ ఈజ్ అమాంగ్ ద లీడింగ్ రన్ స్కోరర్. కానీ ఆ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపెటస్ ఏదైతే ఉందో ఆ ఊపు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది ఎవరు? రజత్ పాటీదార్. హీ మేడ్ ఎ డిఫరెన్స్. ఇది చెప్పుకోవాలి. క్యామ్ గ్రీన్ బాగా ఆడాడు, దినేష్ కార్తిక్ ఆయన కూడా స్టేబుల్గా ఉన్నారు సార్. అంటే మీకు చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్. మీరు ఎండ్ ఆఫ్ ది డే ఒక 100 ఒక 15 ఒక 15 balls 50 కొడితేనో లేకపోతే 40 balls 100 కొడితేనో దాని గురించి గొప్పగా చెప్తాం. 5 wickets తీసుకుంటే గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ ఆ 215 ఎంతో 14 స్కోర్ కావడానికి 18 కావడానికి స్కోరు కారణం ఎవరు? వీళ్ళందరి కంట్రిబ్యూషన్స్. సో ఇవన్నీ దే ఆర్ స్లోలీ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. ఏదో ఒక సందర్భంలో మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉంది, లేకపోతే ఓడిపోతున్నాం, ఇక్కడ బాగా ఆడాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు రాణిస్తున్నారు. అట్లా కంట్రిబ్యూషన్స్ రావడం వల్ల 6 matches కంటిన్యూస్గా కంఫర్టబుల్. ఇప్పుడు టీమ్ మొమెంటం ఉంది కాబట్టి ఆర్సీబీ గాట్ దట్ అడ్వాంటేజ్. మీరు ఊపు మీద ఉన్నారు. అవును, మీకు సింపుల్గా చెప్పాలంటే ఎవరో మొన్న చెప్తున్నారు, ఒక బిజినెస్ అనలిస్ట్ మాట్లాడుతున్నాడు ఈ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఒక స్టాక్స్ రైజ్ అవుతున్నది ఉంది, ఒక కంపెనీ స్టాక్స్ పడిపోతున్నాయి. మీరు స్టాక్స్ రైజ్ అవుతున్న దానికి కొంటారా, పడిపోయిన దానికి కొంటారా? జనరల్ టెండెన్సీ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆర్సీబీ ఆ దిశలో ఉంది, అందుకని అందరూ ఆర్సీబీ అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఏమైంది? మొదటి 9 matches 8 గెలిచింది. సడన్గా ఇక్కడ వచ్చి అక్కడ నుండి కిందికి పడిపోయింది. సో మైండ్ సెట్ లేకపోతే ఆ రకమైన స్పిరిట్ ఏదైతే ఉందో
అది ఎవరిది ఎక్కువగా ఉంటుంది, ఎవరిది హైలో ఉంటుంది, ఎవరిది తక్కువగా ఉంటుంది. న్యాచురల్గా ఆర్సీబీ అంటే ఇట్లా రేపటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీకి ఆర్ఆర్కు ఆ తేడా ఉంది అని చెప్పుకోవాలి. బట్ ఆర్ఆర్ని కూడా మనం డిస్కౌంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్సీబీ ఆ 6 మ్యాచ్ ఎట్ స్టేజ్ గెలవడం అనేది ఎవరు అవకాశం ఇవ్వాల. అయిపోయింది, వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి కోహ్లీని తిట్టవచ్చు, డూప్లెసిస్ని తిట్టవచ్చు, మిగతా వాళ్ళందరినీ తిట్టవచ్చు అన్న దాని మీద అందరు డిసైడ్ అయిపోయారు. కానీ ఆర్సీబీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని మెచ్చుకోవాలి. ప్రతిసారి అంత డిస్మల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఆ టీంకి కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, కానీ వాళ్ళు రాణించట్లేదు, అంచనాలకు తగ్గట్టుగా రాణించట్లేదు అన్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ వస్తారు స్టేడియంస్కి. అవును, నిజం సార్. ఆర్సీబీ మన ఆర్సీబీ గెలవాలి అన్న దాని మీద వాళ్ళకి ఒక రకమైన అంటే ఆ ఫ్యాన్స్ని మెచ్చుకోవాలి. నాకు తెలిసి ఆర్సీబీకి టైటిల్ కరువు తీరింది, ఎందుకంటే రీసెంట్గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో వాళ్ళు టైటిల్ గెలుచుకున్నారు. కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ డెఫినెట్లీ పాజిటివ్గా ఎంజాయ్ చేసే అవకాశం ఏంటి అంటే ఈసారి వాళ్ళు టైటిల్ గెలవచ్చు. ఓకే, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే సార్. ఇప్పుడు ప్లే ఆఫ్స్కి 4 టీమ్స్ వచ్చాయి. కోల్కతా కానివ్వండి, హైదరాబాద్, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అండ్ బెంగళూరు. ఈ 4 టీమ్స్ యొక్క బలాబలాలను పరిశీలిస్తే మనము ఏ టీంకి కాస్త అంటే మనం కప్పు కొట్టే సత్తా కానివ్వండి, లేకపోతే ఏ టీంకు కాస్త పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్లో మీరు పరిశీలిస్తున్నారు కదా, ప్లేయర్స్ వైజ్గా కానీ యాజ్ ఎ టీమ్గా కానీ? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, చెప్పండి సార్. ఫర్ చేంజ్ జనరల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, నిన్న 5th ఫేజ్ అయిపోయింది సార్, ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి. ఎవరు పవర్లోకి వస్తారు అనుకుంటారు? ఇది జస్ట్ మనకు ఒక రకమైన అంచనా సార్, అంటే ఎగ్జిట్ పోల్స్ లాగా మనం కూడా చేయొచ్చు. 4 టీమ్స్ సంబంధించి కూడా ఈసారి ఐపీఎల్లో డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడిన టీమ్స్ 2 ఉన్నాయి. ఏంటి సార్ అవి? ఫస్ట్ టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్, తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు ఏంటంటే ఒక కన్జర్వేటివ్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఇంతకుముందు ఆడేవాళ్ళు. T20లో అయినా సరే పవర్ ప్లే, వికెట్లు కాపాడుకోవాలి, మిడిల్ ఓవర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఆడుకొని ఆ రన్ రేట్ మెయింటైన్ చేయాలి, తర్వాత చివరిలో స్లాగ్ ఓవర్స్లో అటాకింగ్ చేయాలి. ఇది ఒక టెంప్లెట్. అవును సార్. సాధారణంగా ఎందుకంటే మనం ఆల్రెడీ టెస్ట్ క్రికెట్, ఆ తర్వాత 50 ఓవర్ ఫార్మాట్, దాని తర్వాత 20 ఓవర్ ఫార్మాట్ మనం అలవాటు పడ్డాం కాబట్టి ఇది ఒక టెంప్లెట్, అందరూ ఇదే చేయాలి, ఇట్లానే ఆడాలి అన్న ఒక భావనలో ఆడుతూ ఉండేవారు. ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఆ టెంప్లెట్ మార్చేశారు. ఓకే సార్. మొదటి బాల్ నుండే అటాక్ చేయాలి. ఆ ప్లేయర్స్కి కూడా ఓకే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. లైసెన్స్ టు కిల్ అంటారు, ఓకే, లైసెన్స్ టు గో, లైసెన్స్ టు అటాక్. ఓకే. సో నువ్వు బాగా ఆడు, తగులుతాయి, ఓకే, లేదు అంటే పర్వాలేదు, నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో ఉంటావు, నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఒకప్పుడు శ్రీలంక చేసింది కదా సార్, జయసూర్య ఇట్లాంటి వాళ్ళని, జయసూర్య, కల్విత్రానా వాళ్ళు అప్పుడు మనకు అంతకుముందు మన కృష్ణంచారి శ్రీకాంత్ ఉన్నాడు సార్, వరల్డ్ కప్లో హైయెస్ట్ స్కోరర్ 83లో. కానీ ఎప్పుడు బాధర్ కాలేదు, బాల్ ఉంది, కొట్టాల అంతే. గవాస్కర్ ఒకవైపు డిఫెన్సివ్గా ఆడి, గవాస్కర్ రికార్డ్స్ వేరే ఉన్నాయి. 1 డేస్లో ప్రత్యేకించి అసలు చెప్పకూడని రికార్డు కూడా ఉంది గవాస్కర్కి. సరే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఆ ఫార్మాట్ వీళ్ళు ఏం చేశారు, ఇటు వాళ్ళ ఓపెనర్స్కి, టాప్ ఆర్డర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, జస్ట్ గో హెడ్. అది అల్టిమేట్గా రిజల్ట్స్ చూపించింది. మీకు కోల్కతా నైట్ రైడర్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే గౌతమ్ గంభీర్ మెంటర్గా వచ్చాడు. అవును, మెంటర్గా వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ అంతకుముందు వాళ్ళకి 2 సార్లు టైటిల్ గెలిచి ఇచ్చాడు తన కెప్టెన్సీ. ప్లస్ సునీల్ నారాయణ్, అవును, బౌలర్గా, తర్వాత అతన్ని ఓపెనర్గా ప్రమోట్ చేశారు, మాస్టర్ స్ట్రోక్. మీకు ఏమవుతుంది, చాలాసార్లు ఏమనుకుంటాము, ఒకవేళ మీరు ఏదన్నా ఒక చేంజ్ చేశారు, ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు, అప్పుడు అది వర్కౌట్ అయింది, అంతకుముందు ఎవరు ఇది ఆలోచించలేదు, లేదంటే ఇది కొత్తగా మీరు చేశారు, ఇన్నోవేషన్, దీనికి రిజల్ట్స్ వచ్చాయి, మిమ్మల్ని మెచ్చుకుంటారు. మాస్టర్ స్ట్రోక్ కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇచ్చాడు సునీల్ నారాయణ. అవును. సో దానివలన ప్లస్ వాళ్ళకి ఫిల్ సాల్ట్ కూడా, ఆ ఇంగ్లీష్ బ్యాటర్, అతను కూడా బ్యూటిఫుల్గా ఆడడం మొదలెట్టి. సో ఓపెనింగ్స్ వాళ్ళకి దే గాట్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ ప్లస్ మీకు
వాళ్ళకి సంబంధించినంత వరకు మిడిల్ ఆర్డర్లో కొంచెము శ్రేయస్ అయ్యర్ కానీ మనం లాస్ట్ ఇయర్ గొప్పగా ఆడిన రింకు సింగ్ కూడా అంతగా అంటే ఎక్కువగా అవకాశాలు రాలేదు రింకు సింగ్కి. బట్ రింకు సింగ్ కూడా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ కనబడలేదు. ఎందుకంటే మీరు అక్కడ అప్పుడు ఆ యశ్ దయాల్ని 5 సిక్స్లు కొట్టాడు అన్నది మనకు గుర్తుంది. రింకు సింగ్ దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి వచ్చాడు. తర్వాత రింకు సింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇండియన్ టీంలో ఇప్పుడు ఎందుకు లేడు అన్నది కూడా క్వశ్చన్ మార్క్ చాలా మంది అడుగుతున్నారు, ఉంటే బాగుండేది కదా అని. బట్ శ్రేయస్ అయ్యర్ కానీ రింకు సింగ్ కానీ వాళ్ళకి ఆ స్థాయి లేదు. బట్ వెంకటేష్ అయ్యర్ బాగానే ఆడుతున్నాడు, రైట్. అండ్ ఆండ్రీ లెసన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకి, ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అట్లా వాళ్ళకి కన్సిస్టెంట్గా ఆ స్టార్ట్స్ వచ్చినాయి. ఇటు గొప్ప పెద్ద స్కోర్లు చేసినా లేకపోతే డిఫెండ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు దే హ్యావ్ డన్ దట్, కన్సిస్టెంట్గా చేశారు. ప్లస్ బౌలింగ్ పరంగా చూస్తే సునీల్ నారాయణ్, ఇప్పుడు వాళ్ళ లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఇద్దరు వండర్ఫుల్ స్పిన్నర్స్. అండ్ రసెల్ ఉన్నాడు. సరే బాగా డబ్బులు పెట్టి అంటే ఐపీఎల్లోనే రికార్డు స్థాయిలో డబ్బు పెట్టి కొనుక్కున్న మిషెల్ స్టార్క్ ఉన్నాడు. ఆ స్థాయి పర్ఫార్మెన్స్ రాణించలేదేమో, కానీ మిషెల్ స్టార్క్ను మీరు డిస్కౌంట్ చేసే అవకాశం లేదు. బిగ్ మ్యాచ్ ప్లేయర్. అవునవును సార్, అవును, కరెక్ట్ టైంలో వికెట్లు తీసి బిగ్ మ్యాచ్ ప్లేయర్. సో ఇప్పుడు ఇవాళటి మ్యాచ్లో అయినా లేదంటే ఇవాళ మ్యాచ్ గెలిచి వాళ్ళు ఫైనల్స్కి పోతే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నన్ను ఏమైనా అనొచ్చు, బట్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఈ రెండు మధ్యలో జరిగే మ్యాచ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ కాంటెస్ట్. బెస్ట్ టీం గెలుస్తుంది. ఒకవేళ అంటే తాను కనుక ఈ స్టార్క్ ప్రత్యేకించి ఈ మ్యాచ్లో బిగ్ మ్యాచ్ ప్లేయర్గా తాను కనుక ఎఫెక్టివ్గా రాణించే అవకాశాలు ఉన్నాయనుకుంటే, ఒకవేళ ఆ స్థాయిలో తను రాణిస్తే కనుక థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో కేకేఆర్కి సంబంధించిన వరకు అగ్రెసివ్ బ్యాటింగ్ టెంప్లెట్ అయితే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకున్న రిజల్ట్స్ వచ్చాయి, అందుకని టేబుల్ టాపర్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ ది సేమ్ స్టోరీ. ఎస్ఆర్హెచ్ కూడా ఎక్స్ప్లోజివ్గా ట్రావిస్ హెడ్ ప్లస్ అభిషేక్ శర్మ గురించి లాస్ట్ ఇయర్ అంతకుముందు మాట్లాడుకునే వాళ్ళం కాదు. యంగ్ ప్లేయర్, బాగా ఆడతాడు, మంచి స్పిన్నర్ కూడా, కానీ ఈసారి కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అటాకింగ్ బ్యాటింగ్ అంటే అది కూడా ఇప్పుడు ఆ లైసెన్స్ టు అటాక్ అది ఇచ్చారు. ట్రావిస్ హెడ్ మనకు ట్రావిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ మనల్ని అందరినీ బాధ పెట్టి పోయాడు. అవును సార్, అదే కమిన్స్ లీడర్షిప్. ఓకే, వరల్డ్ కప్ ఫైనల్లో. దాని గురించి తక్కువ చెప్పుకుందాం ప్రస్తుతానికి, మళ్ళీ బాధపడుతూ ఉంటాం అందుకని. కాకపోతే వీళ్ళిద్దరికీ ఆ లైసెన్స్ ఇవ్వడం వలన దే హ్యావ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టార్ట్స్. ప్లస్ హెన్రిక్ క్లాసన్, అవును, అసలు క్లాసన్ స్పిన్ ప్రత్యేకించి మిడిల్ ఓవర్స్లో హెస్ బీన్ పర్ఫార్మింగ్ వండర్ఫుల్లీ వెల్. హెడ్ అభిషేక్ శర్మ ఫాలోడ్ బై క్లాసన్. అవును. ప్లస్ మనం ఇంకొక మన యంగ్ తెలుగు ప్లేయర్ గురించి చెప్పుకోవాల్సిందే, నితీష్ రెడ్డి. హార్డ్లీ 20+ ఈజ్ డూయింగ్ వండర్స్. అవును, అద్భుతంగా ఆడుతున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, బ్రిలియంట్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. సో ఇవన్నీ ఫిట్ ఇన్ అయ్యాయి. అండ్ భువీ ఈజ్ బౌలింగ్ వెల్, నటరాజన్ బౌలింగ్ వెల్, కమిన్స్ ఆఫ్ కోర్స్ కమిన్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రూవెన్ పర్ఫార్మర్. సో వీళ్ళకి ఆ స్టార్ట్ ఏదైతే అద్భుతంగా లభిస్తుందో దాన్ని క్యాపిటలైజ్ చేస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఉన్న రికార్డులన్నీ తిరిగి రాస్తూ వచ్చారుగా. అవును సార్, అన్ని వరల్డ్ రికార్డ్ 250+ అన్నది ఒట్టిగానే చేస్తున్నారు. పోనీ 10 ఓవర్ల లోపలనే 166 లాంటి టార్గెట్ కూడా చేస్తున్నారుగా. మరి వీళ్ళకి సాధ్యం కాదు ఏంటి ఇప్పుడు? సో అందుకని ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ పరంగా దే ఆర్ డూయింగ్ వండర్స్. ప్లస్ బౌలింగ్ పరంగా కూడా రెండు టీమ్స్ బ్యాలెన్స్డ్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ సంబంధించిన వరకు పేస్ ఎక్కడైతే వాళ్ళకి ఎడ్జ్ ఉందో, మరి కేకేఆర్కు స్పిన్ డిపార్ట్మెంట్లో ఎడ్జ్. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఒకవేళ స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉందంటే వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వరు. అలాంటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎవరు బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. ఆ పిచ్ కూడా ఇవాళ మ్యాచ్ సంబంధించిన పిచ్ కూడా ఎలా అంటే, ఒకవేళ నాకు తెలిసి అహ్మదాబాద్ న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు. ప్లస్ బీసీసీఐ డిసైడ్ చేస్తుంది, ఐపీఎల్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి న్యూట్రల్ క్యూరేటర్ ఉంటాడు. అందుకని మరి స్పిన్ ఫ్రెండ్లీ లేదంటే పేసర్ ఫ్రెండ్లీ వికెట్ ఉండే అవకాశం లేదు, బ్యాటర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కొంత లిటిల్ బిట్ ఇటు బౌలర్లకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. బట్ హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. హై స్కోరింగ్ ఉంది, బౌన్స్ సరిగ్గా ఈవెన్గా ఉంది, బ్యాట్ పైకి బాల్ బాగా వస్తుంది అని అనుకుంటే
చెప్పలేము, ఇటువైపు అటువైపు దే విల్ స్కోర్ బిగ్ అండ్ విల్ బి ఎ గ్రేట్ మ్యాచ్. ఓకే. ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉందని కొంచెం అనుకోవచ్చు, ఎందుకంటే మొమెంటం వాళ్ళ వైపు ఉంది కాబట్టి ప్రస్తుతానికి. లాస్ట్ 10 days కేకేఆర్ మ్యాచ్ ఆడలేదు, మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. సో మీరు నెట్స్లో ఎంత ఆడినా సరే, ముఖ్యంగా బౌలర్స్కి ఏమి ఇబ్బంది కాదు, కానీ బ్యాటర్స్కి ఆ గేమ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో సడన్లీ అక్కడ ఏదన్నా ఇబ్బంది అనేది. ఇంకొకటి ఫిల్ సాల్ట్ వాళ్ళ రెగ్యులర్ ఓపెనర్ లేడు, ఓకే, ఇంగ్లీష్ టీంలో జాయిన్ అయ్యి వెళ్ళిపోయాడు తను. సో వాళ్ళకి ఆ ఓపెనింగ్ స్లాట్ సునీల్ నారాయణకి ఓపెనర్గా అతను రెహమానుల్లా గుర్బాస్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, యంగ్ బ్యాటర్, డైనమిక్ బ్యాటర్, కానీ ఇప్పటివరకు ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ సీజన్. సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందేమో. అదర్వైజ్ ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ కాంటెస్ట్ బిట్వీన్ 2 వండర్ఫుల్ టీమ్స్. ఎవరు గెలిచినా ఇంక ఓడిన వాళ్ళకి ఇంకొక అవకాశం వస్తుంది. కాబట్టి చూడబోతున్నాం మనం. ఎగ్జైటింగ్ మ్యాచ్ డెఫినెట్లీ. ఈ 2 టీంలు ఏంటి సార్ మనకు బెంగళూరు అండ్ రాజస్థాన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ మనం ఇందాకే అనుకున్నాము ఆర్సీబీ స్టాక్స్ దే ఆర్ ఆన్ ద రైస్, ఆర్ఆర్ స్టాక్స్ దే ఆర్ డిప్పింగ్. అయినప్పటికీ కూడా తీసిపారేలేము, తీసిపారేసే అవకాశం. కానీ ఆర్ఆర్కి సంబంధించి ఒక కపుల్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నాయి. బట్లర్ లేడు. అవును, చాలా ఆయన విధ్వంసకర. బట్లర్ వాజ్ ఇన్ గుడ్ ఫామ్. ఎందుకంటే జైస్వాల్ లాస్ట్ ఇయర్ అంతకుముందు జైస్వాల్ ఎంత బాగా ఆడాడని మనం చూసాం. దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి వచ్చాడు. ఇండియన్ టీంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు జైస్వాల్. అలాంటిది జైస్వాల్ ఫామ్ ఎందుకు ఒక మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఓకే, దానివలన వాళ్ళకి ఆ గుడ్ స్కోర్స్ ఏదైతే రిక్వైర్డ్ స్టార్ట్స్ ఉన్నాయో ఆ స్టార్ట్స్ పవర్ ప్లేలో ఆశించిన మేరకు లభించట్లేదు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం. ప్లస్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, కెప్టెన్, ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్లో, టాప్ ఆర్డర్లో అయినా మిడిల్లో అయినా వీళ్ళు దే ఆర్ డూయింగ్ ద బ్యాలెన్సింగ్ యాక్ట్. మిగతా సపోర్ట్ అవసరం ఉంది వీళ్ళకి. సో మోరార్లెస్ ముగ్గురు మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ జైస్వాల్ క్లిక్ అయ్యి ప్లస్ శాంసన్ కానీ పరాగ్ కానీ ఇఫ్ దే కంటిన్యూ టు బ్యాట్ దే వాంట్ ద వే దే వాంట్ దెన్ ఆర్ఆర్ ఈస్. ఎందుకంటే మీరు మొదటి 9 మ్యాచ్లు 8 మ్యాచ్లు ఒట్టిగా గెలవరుగా. అవునవును సార్, అవును. లెట్ us be honest. డిప్ అయింది పర్ఫార్మెన్స్ ఫైన్, బట్ మొదటి 9 మ్యాచ్లు, ఎందుకంటే 9 మ్యాచెస్ అయిపోయేసరికి 16 పాయింట్లతో ఆర్ఆర్ఏ ఉంది. మిగతా ఈ 9 టీమ్స్లో ఏవి వస్తాయో తెలియదు, కానీ ఆర్ఆర్ అయితే ఎష్యూడ్ ఉంది ఆల్మోస్ట్. అవును, అప్పటికి కానీ పర్ఫార్మెన్స్ డిప్ అయ్యి. సో ఎందుకంటే బౌలింగ్ పరంగా వాళ్ళకి పెద్ద కన్సర్న్స్ ఏం లేవు. దే హ్యావ్ ట్రెంట్ బౌల్ట్, అశ్విన్ ఉన్నాడు, డిపెండబుల్ బౌలర్ చహాల్ ఉన్నాడు. కాబట్టి ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్. ఓకే, ఓన్లీ ఓపెనింగ్ దగ్గర కొంత ఓపెనింగ్ ఉంది. ప్లస్ కాకపోతే మే అంటే ఒకటి ఇప్పుడు చెన్నై సంబంధించినంత వరకు మనం ఏదైతే ఆ నెంబర్ 9 వరకు బ్యాటింగ్ అంత డీప్గా ఉందనుకున్నామో వీళ్ళకి ఆ లగ్జరీ లేదు నిజానికి త్రూ అవుట్ ద టోర్నమెంట్. బట్ కన్సిస్టెంట్గా పరాగ్, శాంసన్ వీళ్ళు రాణించడం దట్ హెస్ హెల్ప్డ్ దెమ్. సో ఆ లెక్కన ఆర్ఆర్ని డిస్కౌంట్ చేసే అవకాశం లేదు. ప్లస్ అహ్మదాబాద్లో ఇవాళటి మ్యాచ్లో ఒకవేళ ఆ ఫ్లాట్ ట్రాక్ ఉండి బ్యాటర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటే రేపటి మ్యాచ్లో కూడా అదే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆ లెక్కన ఇట్స్ గోయింగ్ టు బి బ్యాటర్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. డెఫినెట్లీ దే విల్ పర్ఫార్మ్ వెల్. ఆర్సీబీకి సంబంధించి డుప్లెసీ, కోహ్లీ అండ్ గుడ్నిక్ ఆఫ్ కోర్స్ 700+ రన్స్ చేసాడు ఆల్రెడీ. కోహ్లీ టాప్లో ఉన్నాడు, లీడింగ్ ద బోట్స్. డుప్లెసీ స్ట్రైకింగ్ ద బాల్ వెల్. ఫీల్డింగ్ కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంది సార్ వీళ్ళకి. అండ్ గ్రీన్ కమింగ్ బ్యాక్ ఇన్ టు సమ్ కంట్రిబ్యూషన్. మాక్స్వెల్ ఫామ్లోకి వస్తే ఇంకా రజత్ పాటీదార్ ఆ మధ్యలో ఒక గ్లూ లాగా ఉన్నాడు. ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ క్రిటికల్ రోల్. స్పిన్నర్స్ని అటాక్ చేస్తున్నాడు. అవసరమైతే ఒకవేళ ఈ డుప్లెసీ, కోహ్లీ ఇద్దరు ఎవరన్నా కొంచెం స్లో డౌన్ అయినా ఆ మొమెంటం దెబ్బతినకుండా తన వైపు నుండి ఆ కంట్రిబ్యూషన్స్ చేస్తూ వస్తున్నాడు. అండ్ దినేష్ కార్తిక్ ఆఫ్ కోర్స్ ఫినిషర్గా హీఈస్ డూయింగ్ హిస్ బెట్. సో బ్యాటింగ్ పరంగా వీళ్ళకి కన్సర్న్స్ లేవు. బౌలింగ్ పరంగానే సిరాజ్ మళ్ళీ ఫామ్లోకి రావడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ప్లస్ లాస్ట్ మ్యాచ్ యష్ దయాల్ బౌల్డ్ బ్రిలియంట్ ఓవర్, లాస్ట్ ఓవర్. ధోని గురించి ఐపీఎల్ గురించి చెప్పుకున్న ప్రతిసారి
ధోని ఆ 110 మీటర్ల సిక్సర్ తర్వాత ధోనిని ఎట్లా అవుట్ చేశాడు అన్న దాని గురించి చెప్పుకోవాలంటే యశ్ దయాల్ గురించి చెప్పుకోవాల్సిందే. చెప్పుకోవాలి సార్. ఆ 5 సిక్స్లు ఏవైతే రింకు సింగ్ కొట్టాడో అది మర్చిపోవచ్చు. ఎందుకంటే రింకు సింగ్ కంటే మనకు ఐకాన్, పెద్ద ఐకాన్ ధోని కదా. అందుకని యశ్ దయాల్ కూడా హీఈస్ ఏ చేంజ్డ్ బౌలర్. ఆ లెక్కనే దే ఆర్ ఇన్ గుడ్ షేప్. మొమెంటం ఉంది. ఆర్సీబీని ఈ దశలో ఆర్సీబీని ఎదుర్కోవడం అన్నది ఆర్ఆర్కు అంత ఈజీ ఏం కాదు. టఫ్ థింగ్. బౌలింగ్ పరంగా దే ఆర్ గుడ్. ఆర్ఆర్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్, ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ ఉన్నారు. కానీ ఆర్సీబీని ఎదుర్కోవడం కష్టం. కానీ ఇంకో విషయం మర్చిపోవద్దు, ఇది డూ ఆర్ డై. అవును, మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేటర్ మీరు సీజన్ మర్చిపోవచ్చు. అందుకని ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని శక్తియుక్తులన్నీ పెట్టేస్తారు దీని మీద, మ్యాచ్ తప్పదు. దట్ సంథింగ్ విచ్ అండ్ ఎమోషనల్లీ ఆర్సీబీలో ఆ రకమైన కనెక్ట్ కనబడుతుంది. చార్జ్డ్ అప్. మీరేమవుతుంది ఇట్లాంటి సందర్భాలు, ఈ రకమైన ఆ డ్రెస్సింగ్ రూమ్లో కానీ టీమ్ ఎన్వైర్న్మెంట్లో ఆ రకమైన ఒక భావన కలిగింది అంటే మనం ఏమన్నా చేయగలుగుతాం అని ఒక నమ్మకం వస్తుంది. వీళ్ళందరూ ఇంటర్నేషనల్గా అద్భుతాలు చేసిన ప్లేయర్సే ఆ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో. అలాంటప్పుడు ఇట్లాంటి ప్లేయర్స్ కలిసికట్టుగా ఆడినప్పుడు దే కెన్ డూ వండర్స్. 6 మ్యాచెస్ ఇన్ రో గెలవడం అనేది కూడా ఒక అద్భుతం అనుకుంటే, ఇంకా అద్భుతాలు చేసే కెపాసిటీ, ఆ క్యాలిబరు, ఆ రకమైన టెంపర్మెంటు, మైండ్ సెట్, యాటిట్యూడు ఇవన్నీ ఈ టీంలో పుష్కలంగా ఉన్నాయి. అవకాశం దొరికింది, వదులుకునే మైండ్ సెట్ అయితే లేదు వాళ్ళకి. కాబట్టి ఆర్సీబీ డెఫినెట్లీ సీమ్స్ టు హ్యావ్ ఎన్ ఎడ్జ్. ఓకే సార్, మీరు మొత్తం టోటల్ ఐపీఎల్ రౌండప్ చేశారు, టీమ్స్ గురించి చెప్పారు, చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఒక్కో టీం గురించి కూడా మీరు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ జట్టుకి ఎడ్జ్ ఉంటుంది కప్పుకి వెళ్ళడానికంటే ఏ జట్టు మీరు చూస్ చేస్తారు సార్? మీకున్న అవైలబుల్ ఇన్సైట్స్ని బట్టి. June 4th నాడు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు చెప్పండి. అంటే స్పెక్యులేట్ చేయడం కష్టమే సార్. ఎందుకే మాట అంటే 4 టీమ్స్లో 4 దే ఆర్ గుడ్. అంటే ఆ 10 టీమ్స్లో 4 ఆ స్థాయికి చేరాయంటే ఈచ్ టీమ్ దే ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టు టెల్. ఎడ్జ్ అన్నది లేదంటే అంటే ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ 1% వైజ్గా చూస్తే దేనికైనా ఉన్నాయి అట్లా. అంటే స్పెక్యులేషన్లోకి పోవద్దు అనేది నా ఉద్దేశము. కానీ అంటే ఆర్సీబీ గెలిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. గెలవాలి అన్న దానికంటే కూడా గెలిస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే మొదట్లోనే మనం చెప్పుకున్నాము, మనం ఎప్పుడైనా అండర్ డాగ్స్కి సపోర్ట్ చేస్తాము. అండర్ డాగ్స్ కనుక ఆ అంచనాలకు మించి రాణిస్తే, ఒక బలవంతుని లేదంటే ఒక ఛాంపియన్ టీంను, ఒక స్ట్రాంగ్ టీంను ఓడగొడితే ఒక డిఫరెంట్ కిక్ ఉంటుంది. ఆర్సీబీకి అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ని కూడా ఎడ్జ్ ఉందంట, డిస్కౌంట్ చేసే అవకాశం లేదు. రాజమౌళి సినిమాలో ఈ ఫార్ములా చూస్తుంటాం మనం. హీరో చాలాసేపు విలన్ కంటే తక్కువ ఉండి ఒక రకమైన మనకు ఆయన పట్ల కన్సర్న్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఐపీఎల్ రౌండప్ గురించి, మిగతా టీమ్స్ గురించి చాలా విషయాలు చెప్పారు, చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. అండ్ ఈవెన్ ఈరోజు జరగబోయే కోల్కతా అండ్ హైదరాబాద్ మ్యాచ్ గురించి, రేపు జరగబోయే రాజస్థాన్ అండ్ ఆర్సీబీ గురించి కూడా వండర్ఫుల్ అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.